పార్టీకి అన్నీ ఉన్నాయి. అయినా ఆ జిల్లాలో మాత్రం అనాథగానే మారింది. ప్రభుత్వంలో కీలకంగా ఉండడమే కాగా పవర్ఫుల్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. రేపో మాపో పవన్ కళ్యాణ్ కు తోడుగా వాళ్ళ అన్న నాగబాబు కూడా మెరుపులు మెరిపించబోతున్నారు. కూటమిలో టీడీపీ తర్వాత జనసేనకే టాప్ ప్రయారిటీ దక్కుతోంది. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న జనసేనకు ఆ జిల్లాలో మాత్రం నాయకుడు కావాలంటూ వాంటెడ్ బోర్డు పెట్టుకున్నారట. మరి ఆ జిల్లా ఏది, దాని కథ ఏంటో తెలుసుకుందాం. ఏపీలో కూటమి పార్టీ అధికార పగ్గాలు చేపట్టడంలో జనసేన పాత్ర ఎలాంటిదో మళ్లీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయినా సంస్థాగతంగా ఆ పార్టీ ఎదుర్కొంటున్న పరిమితుల గురించి మాత్రం మాట్లాడుకోక తప్పడం లేదు. ఆ పరిమితులు పూడ్చుకుంటే తప్ప రానున్న స్థానిక ఎన్నికలతో పాటు మిగతా అన్ని ఎన్నికల్లోనూ పర్ఫార్మెన్స్ మెరుగుపడుతుంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో జనసేన పరిస్థితి హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం 10కి 10 స్థానాలు కైవసం చేసుకోవడంలో జనసేన పాత్రను ఎవ్వరూ తక్కువ చేయలేరు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎడ్లబండికి ఇరుసులాంటి పాత్రను జనసేన పోషించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ సైనికులు త్యాగాల నిప్పుల్లో నడిచి కూటమి అభ్యర్థుల విజయానికి పల్లకీలుగా మారారు అనడంలో డౌటే లేదు. ప్రత్యేకించి నెల్లూరులో గ్లాస్ పార్టీకి మంచి పట్టు ఉంది. అయినా పార్టీకి పెద్ద దిక్కు అన్న దగ్గర నాయకుడు లేకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ తరపున ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డికి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించారు ఇక్కడి ప్రజలు. పొత్తులో భాగంగా నెల్లూరు జిల్లాలో సీటు అడక్కపోవడం కూడా పవన్ పై క్యాడర్లో ఒకంత అసంతృప్తికి కారణమైంది. అయినప్పటికీ నాటి వైసీపీ అరాచకాల కారణంగా జనసేనకు స్పేస్ మరింత పెరిగేలా చేశాయి అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు జిల్లాలో జనసేన పరిస్థితి ఏంటి? అధికారంలో భాగమయ్యారు సరే, అధికారులతో పని చేయించుకోలేకపోతున్నారు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో జన సైనికులకు సరైన గౌరవమే దక్కడం లేదట. ఎమ్మెల్యే గడప ముందో మంత్రి కారు ఎక్కేటప్పుడో సార్ అంటూ రిక్వెస్ట్లు పెట్టుకుంటే వారు పీఏకో ఓఎస్డీకో చెబితే తప్ప జనసేన నాయకులు కార్యకర్తలు స్వతంత్రంగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదట. కూటమి ప్రభుత్వంలో పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ జిల్లా నాయకత్వంలో మాత్రం ఆ పవర్ కనిపించడం లేదట. జనసేన పార్టీ సంక్లిష్ట పరిస్థితికి క్యాడర్ ఎదుర్కొంటున్న ఈ సమస్యకు అధిష్టానం వైఖరే కారణమంటున్నారు జన సైనికులు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి విజయసాయన్న ట్రాప్ లో పడి వైసీపీ కండువా కప్పుకోగా నాటి నుంచి చుక్కానే లేని నావలా తయారైందట పార్టీ పరిస్థితి. ఇప్పటి వరకు అధ్యక్షుణ్ణి నియమించడంలో జనసేన అధిష్టానం ఆలస్య వైఖరి జిల్లా పార్టీ క్యాడర్ నైరాశ్యానికి కారణమవుతుందట. జిల్లాలో పవనిజాన్ని పట్టాలెక్కించాలని, పిడికిలి బిగించే చేగువేరను నెల్లూరులో డంప్ చేయాలని గాజుగాసు పార్టీకి క్యాడర్ 1000 కళ్లతో ఎదురుచూస్తుందట. జిల్లాలో ఇప్పటి వరకు జనసేనకు పార్టీ కార్యాలయం లేకపోవడం, జిల్లాలో ఉన్న కొద్దిపాటి కీలక నేతలు సఖ్యత లేకపోవడం పార్టీ ఎదుగుదలకు శాపంగా మారుతున్నాయట. అధికారంలో ఉన్న పార్టీకి ఓ కార్యాలయం అనేది ఉంటే నాయకులు కార్యకర్తలు కార్యాలయానికి వస్తూ పోతూ ఉంటే ఆ కళ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పగలమా అంటున్నారు జన సైనికులు. క్యాడర్లో మనోధైర్యం పెరిగి గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి బీజం పడాలంటే ఓ కార్యాలయం, ఓ జిల్లా ఇన్ఛార్జి లాంటి నాయకుడు కావాలని జన సైనికులు అభిప్రాయపడుతున్నారు. అధ్యక్షుడు ఉంటే గనక జిల్లా వ్యాప్తంగా ఎదురయ్యే సమస్యలను కలెక్టర్, ఎస్పీ స్థాయి అధికారుల ముందుకు తీసుకెళ్లి తమ గోడును స్వేచ్ఛగా వెళ్లబోసుకునే అవకాశం ఉంటుందని, అన్ని సమస్యలకు ఏదో స్థాయిలో పరిష్కారం దొరుకుతుందని జన సైనికులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ వంటి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్షేత్రస్థాయిలో ఆ జోరు కనిపించడం లేదట. నామినేటెడ్ పదవుల్లోనూ ఊహించిన రేషియోలో జిల్లాకు పోస్టులు దక్కకపోగా ప్రస్తుతం జరుగుతున్న సాగునీటి ఎన్నికల్లో సైతం సైనికులకు నిరాశ మిగిలేటట్టు ఉందంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకత్వాలు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవుల పందేరంలో అవగాహనతో కూడిన ఓ ఫార్ములాను ఫాలో అవుతుండగా నెల్లూరు జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి లేనే లేదట. జిల్లా కేంద్రంగా 2-3 నేతలు మినహా క్యాడర్తో మమేకమై పార్టీని బలోపేతం చేసేవారే కరువయ్యారట. జనసేన అధ్యక్ష పదవికి అధిష్టానం టూలెట్ బోర్డు తీసి ఎవరికో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తే తప్ప పవన్ పై ఉండే అభిమానం ఓటుగా మారి గాజు గ్లాసు నిండే పరిస్థితి లేదంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను జనసేనాని వంట పట్టించుకుంటారా?
అధికారం ఉండగానే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటారా అంటున్నారు జనసేన క్యాడర్. అన్ని చేతుల్లోనే ఉన్నప్పుడు పార్టీని కూడా పటిష్టం చేసుకుంటే మేలు అనే సూచనను పవన్ ఎంతవరకు పట్టించుకుంటారు, ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది చూడాల్సి ఉంది.